అది మానవహారంగా ఏర్పడి మరి సభల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా 15 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పరిశుభ్రతపై అవగాహన కానివ్వండి, అలాగే ఆరోగ్య సంరక్షణపై, అలాగే పచ్చదనం కానివ్వండి, పెంపొందించుకునేటటువంటి మరి వాటిపై అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమం, పార్కులు పరిశుభ్రం చేసేటటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అన్నీ కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో 15 రోజుల పాటు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి 50 డివిజన్లు కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అధికారులు, సెక్షన్ హెడ్స్ కానివ్వండి, అలాగే సిబ్బంది కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ స్వచ్ఛత సంబంధించి అందరూ కూడా అవగాహన పెంచుకొని మరి ప్రతి ఒక్కరు కూడా మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. గౌరవ ఎమ్మెల్యే గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా మరి 15 రోజుల పాటు మరి ఏలూరు నియోజకవర్గంలో 79 సచివాలయాల పరిధిలో మరి అందరూ కూడా పరిశుభ్రతను ఏ విధంగా పాటించాలనే దాని మీద ఈ రోజున మరి అవగాహన సదస్సులు వాళ్ళు పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అలాగే మనం కూడా ఏ విధంగా పరిశుభ్రంగా ఏలూరు నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా ఉంచుకుంటాం అనేది గాంధీ గారి ఆశయాలు కానీ, అలాగే ఏదైతే ఉన్నత స్థితిలో ఉన్న దేశాలన్నీ కూడా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ దిశగా మనం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అధికారులు, ప్రజలు భాగస్వామ్యమై మరి అందరూ కూడా ఈ రోజున మరి ఉదయం 9ంటికి అందరూ కూడా ఎవరైతే వచ్చారో రేపొద్దున మనం ఈ కార్యక్రమాలు చేసుకోకుండానే స్వచ్ఛత ఏలూరుగా ఉండేటట్టుగా మీరందరూ క్రమశిక్షణతో సచివాలయ పరిధిలో చేయిస్తే మన ఏలూరే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే పరిస్థితిని మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం 15 రోజుల పాటు నిర్విఘ్నంగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా షార్ట్ టైంలోనే అందరూ వచ్చి బాగా చేశారు. సో ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఈ క్యాంపెయిన్ మనం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా చేయబోతున్నాము. సో పర్పస్ ఏంటంటే జనభాగ్యదారి కావాలి. సో పీపుల్ పార్టిసిపేషన్ కావాలి. శానిటేషన్ మన హౌస్ కానీ, మన ఆఫీస్ కానీ, మన చిన్న క్యాంపస్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ అన్నీ క్లీన్గా ఉండడానికి డిఫరెంట్ స్టేక్ హోల్డర్ పబ్లిక్. సో పబ్లిక్ ఎవరు వాడుతున్నామో మనకి మన ఇంట్లో ఇల్లు కూడా క్లీన్గా చేసుకోవాలి. సో పీపుల్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. పీపుల్ యొక్క పార్టిసిపేషన్ కావాలని ఇలాంటి హ్యూమన్ చైన్ ప్రోగ్రామ్ కామన్ ప్లేసెస్లో ఓరియంటేషన్ ఇవ్వడానికి, అవేర్నెస్ కల్పించడానికి సో ఇందులో ఈరోజు దాంట్లో హ్యూమన్ చైన్ చేయడం జరిగింది. సో ఇది ఒకటే కాదు, మనకి ఎక్కడెక్కడ కార్బేజెస్ ఎక్కువ ఉన్నాయో క్లీనర్స్ డ్రైవ్ కూడా, శానిటేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ గార్బేజెస్ చీప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట మనమే ఐడెంటిఫై చేసే ట్రాన్స్పోర్ట్గా దాన్ని క్లీన్ చేసేట్టుగా మన డిస్ట్రిక్ట్ని క్లీన్ డిస్ట్రిక్ట్గా మనం డిక్లేర్ చేయబోతున్నాము. దానికి ఎన్జిఓస్, పబ్లిక్, పిల్లలు ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేయండి. ఇది కాకుండా మనకు మేజర్ స్టేక్ హోల్డర్ ఇది ఎంత శానిటేషన్ డ్రైవ్ పద్ధతిలో మనకి ఇంపార్టెంట్ సఫాయి మన శానిటేషన్ వర్కర్స్. సో వారికి కూడా మనం గౌరవం ఇచ్చి సన్మానం చేసి వాళ్ళకి కావాల్సిన మెడికల్ క్యాంప్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ, స్కీమ్స్లో ఏమైనా టైప్ చేయాలంటే అది కూడా మనమే ఇందులో మాట్లాడుతున్నాము. కాంట్రీ శానిటేషన్ పర్పస్ కాంట్రిబ్యూషన్ టు ద 20 year శానిటేషన్ క్యాంపెయిన్ ఆల్సో ప్రతి హ్యాపీ. సో ఇందులో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ మన ఎంప్లాయీస్ కాదు, మన ఆఫీసర్స్ కాదు, ఇది కాకుండా అందరూ శ్రమదాన్ లాంటి యాక్టివిటీస్లో, వాల్ పెయింటింగ్ యాక్టివిటీస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ప్లస్ మీ యొక్క ఏరియా బాగానే ఉన్నాయా, క్లియర్గా ఉన్నాయా, ఏమైనా క్లియర్నెస్ అవసరం అవుతుందా, అందులో మన పార్టీకి ఏంటో ఒకసారి లింక్ చేసుకొని అందరూ 100% పార్టిసిపేట్ చేసి మన ఏలూరు డిస్ట్రిక్ట్ గ్రీన్ డిస్ట్రిక్ట్గా మార్చడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మాస్ రోడ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో కాకుండా పక్క వీధిలో గార్బేజ్ క్లీనింగ్కి ఏర్పాటు చేస్తున్నాం మేడం. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరూ కూడా అక్కడికి వచ్చి క్లీనింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు.